హాయ్. ఎవరని ఆలోచిస్తున్నారా? మీ ఫ్యాన్ ని సార్. గుర్తుచనా? ఆ రోజు బిల్లో ట్యాక్సెస్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓ కరెక్ట్. అవును, ఏంటి ఇంత మార్నింగ్ ఇక్కడ? ఫ్యాన్స్కి టైంతో సంబంధం ఏముంది చెప్పండి. టీవీలో, యూట్యూబ్లో మీకు చాలా మంచి ఫాలోయింగ్ ఉంది కదా. సర్కాస్టిక్గా మాట్లాడుతున్నావా? అయ్యో అలా అన్నారేంటి? ఇప్పుడు కాదు, చాలా ఇయర్స్ బ్యాకే నేను నీ ఫాలోవర్ని. అందరికీ నీ వంటలంటే ఇష్టం, కానీ నాకు నీ కవితలంటే ఇష్టం. గుర్తురాలేదా? స్కై ఇస్ బ్లూ, మై లవ్ ఇస్ ట్రూ, వచ్చింది వయసు, అడిగింది మనసు, నీ తోడుంటే అవుతుంది ఇంద్రధనుసు. ఈ లెటర్ తనకి సరే. పెద్ద చాక్లెట్ కొనిస్తా. Oh my god! సింధు, అమ్మయ్యా. are you serious? Yeah. Oh my Can I sit God. down? Yeah, sure, please. ఎన్ని రోజుల తర్వాత? No, years. అదే ఎన్ని ఇయర్స్ తర్వాత. నమ్మలేకపోతున్నాను, అసలు గుర్తుపట్టలేకపోయాను. అవును, హౌ కమ్ నువ్వెలా గుర్తుపట్టావు? ఏమో, మేబీ చాలాసార్లు నిన్ను గుర్తు చేసుకోవటం వల్ల అనుకుంటా. Oh my god! కెన్ ఐ హ్యావ్ అ జ్యూస్? యా షూర్. ఈకే క్రాన్బెర్రీ. ఓకే, యా 2 క్రాన్బెర్రీ. సింధు, ఆ లెటర్ చదివేశావా? చదవడం ఏంటి, అసలు ఇవ్వలేదు కూడా. అవునా? సుమాక వాళ్ళ పేరెంట్స్ స్ట్రిక్ట్ అయితే మా స్కూల్ ప్రిన్సిపల్ కూడా స్ట్రిక్ట్ అయ్యమ్మా. మా బాధలు మాకుంటాయి. అయితే ఇవ్వడం మానేయాలి, అంతేకాని చదివేస్తారా? ఆ, సర్లే. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు? 3 years నుంచి. అవును, ఆంటీ అంకల్ ఎలా ఉన్నారు? అంకుల్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఆంటీ అక్కడ ఉన్నారు. ఓ ఐమ్ సారీ. దట్స్ ఓకే, నో ప్రాబ్లం. స్వచ్ఛ భారత్ కదా, మళ్ళీ ఏంటంట? చిన్న సర్ప్రైజ్. తను సింధు, హాయ్. హలో. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఎవరి చైల్డ్హుడ్? అంటే ఆల్మోస్ట్ ఆ జనరేషన్ గ్యాప్ ఉంది కదా. అర్థమైంది. అంటే నీ బాయ్హుడ్లో తన చైల్డ్హుడ్, అలా నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయింది అనమాట. యాక్చువల్గా నా పేరు ఈకే, ఈ కనక. ఈ మాత్రం క్లారిటీ ఉంటే ఇంకేం కావాలి? క్యారియర్.